బీజేపీ సిద్దిపేట జిల్లా కమిటీ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 21 మందితో సిద్దిపేట జిల్లా బీజేపీ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 6 ఉపాధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ట్రెజరర్, మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్, ఐటీ సెల్ కన్వీనర్లను నియామకం జరిగిందని పేర్కొన్నారు. బీజేపీ దేశంలో అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్, నాయకులు తుంగ కనకయ్య, వీరారెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశం మేరకు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి సూచన మేరకు దాదాపు అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీలో కష్టపడే అందరి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తూ జిల్లా కార్యవర్గాన్ని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. నిన్ననే అధికారికంగా ఉత్తర్వులు రావడం జరిగింది. ఈరోజు మీడియా ముందు జిల్లా కార్యవర్గాన్ని అంటే జిల్లా కార్యవర్గంలో దాదాపు ఉపాధ్యక్షులు 6, 3 ప్రధాన కార్యదర్శులు, 6 సెక్రటరీలు, 1 ట్రెజరరు, 1 ఐటీ ఇన్ఛార్జు, 1 మీడియా ఇన్ఛార్జు, 1 సోషల్ మీడియా ఇన్ఛార్జు, అట్లా 20 మందితో అధ్యక్షునితో కలుపుకుంటే 21 మందితో ఈ జిల్లా కార్యవర్గం మెయిన్ బాడీ ప్రకటించడం జరుగుతుంది. త్వరలోనే 2 రోజులలో జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రకటిస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీలో వివిధ మోర్చాలు, బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, బీజేవైఎం, ఇట్లా 7 మోర్చాలు ఉంటాయి. 7 మోర్చాలకు కూడా మొన్ననే అధ్యక్షులను 5 మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిగా మోర్చాల కమిటీలను కూడా ఈ వారం రోజుల్లోపు పూర్తిగా ప్రకటిస్తామని తెలియజేస్తూ, నూతనంగా మా పార్టీలో బాధ్యతలు వచ్చినటువంటి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు అలాగే జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి, మా పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అధికారికంగా ఈ జిల్లా పూర్తి స్థాయి